హాస్పిటల్ హైదరాబాద్. అండ్ నెక్స్ట్ డాక్టర్ వంశీ గారు ఉన్నారు, కన్సల్టెంట్ ఎండోక్రోనాలజిస్ట్ అపోలో హైదర్గూడ. అండ్ అలాగే మనతో పాటు డాక్టర్ ఎస్ ప్రత్యూష ఉన్నారు, కన్సల్టెంట్ ఎండోక్రోనాలజిస్ట్ హాలిస్టిక్ హాస్పిటల్స్ నుంచి. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో ముందుగా ఈ మధ్యన బాగా వినిపిస్తోంది ప్రీ డయాబెటిక్ అని చెప్పి. సో డయాబెటిక్ వన్స్ అటాక్ అయితే దాన్ని పూర్తిగా రివర్స్ బ్యాక్ చేయలేము. సో దానికి మందులు వాడుకుంటూ సరైన ప్రికాషన్స్ తీసుకుంటే చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. సో మరి ఈ డయాబెటిక్కి ప్రీ డయాబెటిక్ ఉన్న తేడాలు ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావ్య గారు, సో ముందస్తు ఈ ప్రీ డయాబెటిక్ అంటే ఏంటి, దీన్ని మనం ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు అంటారు? ప్రీ డయాబెటీస్ అనగా ఏంటి అంటే బ్లడ్లో గ్లూకోజ్ వాల్యూస్ నార్మల్ కన్నా ఎక్కువగా ఉండడము, కానీ డయాబెటీస్ డయాగ్నోస్ చేయడానికి కన్నా తక్కువగా ఉండడం. దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నార్మల్ గ్లూకోజ్ వాల్యూస్ అంటే ఏంటి. నార్మల్ ఫాస్టింగ్ గ్లూకోజ్ వాల్యూస్ అన్నవి 100 కన్నా తక్కువగా ఉండడం, తిన్న 2 hours తర్వాత 200 కన్నా తక్కువగా ఉండడం, HbA1c అనగా 3 నెలల యావరేజ్ బ్లడ్ షుగర్ టెస్ట్ 5.6 కన్నా తక్కువగా ఉండడం. డయాబెటీస్ డయాగ్నోస్ అవ్వడానికి ఫాస్టింగ్ షుగర్స్ 126 కానీ దానిపైన ఉండడము, తిన్న 2 hours తర్వాత 200 పైన ఉండడము, HbA1c 6.5 ఆర్ దానిపైన ఉండడం. ఈ వాల్యూస్ ఈ రెండింటి మధ్యలో ఉన్నప్పుడు దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. అంటే HbA1c అనేది 5.7 to 6.4 మధ్యలో ఉండడము. ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అనగా ఫాస్టింగ్ గ్లూకోజ్ వాల్యూస్ 100 to 125 ఉండడము. ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అనగా తిన్న 2 hours తర్వాత 140 to 199 ఉండడం. వీటిని మనం ప్రీ డయాబెటిక్స్గా కన్సిడర్ చేస్తాం. సో ప్రత్యూష గారు, నార్మల్గా డయాబెటీస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి సిమ్టమ్స్ తెలుస్తాయి, కొంతమందికి సిమ్టమ్స్ అనేవి తెలియవు. సో సిమ్టమ్స్ లేనప్పుడు పేషెంట్స్ ఎందుకు పానిక్ అవ్వాలి అంటారు? రైట్. సో ప్రీ డయాబెటీస్లో సిమ్టమ్స్ ఉండకపోవచ్చు అండి, అయినప్పటికీ ఇట్ డజంట్ మీన్ ఇట్స్ హార్మ్లెస్. సో ప్రీ డయాబెటీస్ అంటే మనకి బాడీ ఒక సైలెంట్ వార్నింగ్ ఇస్తుంది దట్ మన బాడీలో బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి అండ్ మనం ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ఈ ప్రీ డయాబెటీస్గా మారచ్చు. అండ్ ఇది మన హార్ట్, కిడ్నీ, మన ఐస్ అండ్ నర్వ్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే మనము జాగ్రత్త పడితే మనం డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అండ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని కూడా తగ్గించుకోవచ్చు. ఓకే అండి. సో వంశీ గారు, అంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళు తీసుకునే జంక్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఎక్కువసేపు ఫోన్స్, ట్యాబ్స్, కంప్యూటర్స్తో ఉండడం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పిల్లల్లో మనం చూస్తున్నాం. సో ఈ ప్రీ డయాబెటీస్ కూడా పిల్లలకి అలాగే టీనేజర్స్కి ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది? మీరు అన్నట్టు ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు 50 years పైన బడిన వాళ్ళకి ప్లస్ రూరల్ బ్యాక్గ్రౌండ్ కాకుండా అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ప్రీ డయాబెటీస్ అనేది ఎక్కువ డిటెక్ట్ అయ్యేది. ఇప్పుడు చూస్తున్నాము 20 years, 15 years పిల్లలకు కూడా డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. మనకు రీసెంట్ ICMR స్టడీ ప్రకారం 30% ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళకి రిస్క్ ఉంది ప్రీ డయాబెటీస్ రావడానికి అనమాట. మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ మారిపోయిందండి. మన ఆహార అలవాట్లు అనేవి మారిపోయాయి. ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడము, కూల్ డ్రింక్స్ తీసుకోవడము, ప్లస్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయకపోవడము, స్క్రీన్ టైం ఎక్కువైపోయింది అందరికీ కూడా. ట్యాబ్లెట్స్, మీరు అన్నట్టు ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ మీద కూర్చోవడము, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, హై కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ తీసుకోవడము, ప్లస్ వాళ్ళకి ఇవాళ రేపు ఏమైందంటే మనకి ఎడ్యుకేషనల్ పరంగా కూడా ప్రెషర్కి లోన్ అవుతున్నారు చాలా మంది. కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. సో పిల్లలకి కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది, ఎడ్యుకేషన్ పరంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇవన్నిటి వల్ల కూడా వాళ్ళకి ప్రీ డయాబెటీస్ అనేది తొందరగానే డిటెక్ట్ అవుతుంది. అది కాకుండా జెనెటిక్ రిస్క్ కూడా ఉంటుంది. మనకి సౌత్ ఏషియన్స్కి ఎస్పెషల్లీ ఇక్కడ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది, సెంట్రల్ ఒబేసిటీ. ఆ సెంట్రల్ ఒబేసిటీ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో వాళ్ళకి డయాబెటీస్ అనేది ఇంకా తొందరగానే వస్తుంది అనమాట. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్, డైటరీ చేంజెస్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, యాసెచ్ మనకి జెనెటిక్ రిస్క్ ఎక్కువ ఉండడము, ఇవన్నీ కలిసి మనం తొందరగానే పిల్లల్లో ప్రీ డయాబెటీస్ అనేది చూస్తున్నాం. సో మీరు చాలా మంది చూసుంటారు కదా, అండ్ పిల్లలు ఏ ఏజ్ లో డయాబెటీస్ తో మీ దగ్గరకు వచ్చి ఉంటారు? డయాబెటీస్ కెన్ ప్రెజెంట్ ఎట్ ఎనీ ఏజ్ అండి. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీరు చూసిన చిన్న ఏజ్ we have seen diabetes with days people కూడా ఉంటాయి. అయితే వాళ్ళకి వేరే కారణాలు ఉంటాయి. నియోనేటల్ డయాబెటీస్ అంటాం. వాళ్ళకి రీజన్స్ వేరే, వాళ్ళకి జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ లో ఇది ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో వస్తుంది, అది ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ అంటాము. మన బాడీ సెల్స్, మన ఇమ్యూనిటీ మన బాడీ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. అలా ప్యాంక్రియాస్ ని డిస్ట్రాయ్ చేస్తే వచ్చేది టైప్ 1 డయాబెటీస్, అది పిల్లల్లో వస్తుందండి. కానీ టైప్ 2 డయాబెటీస్ కూడా మనం పిల్లల్లో చూస్తున్నాం ఈ మధ్య, బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్, డైటరీ చేంజెస్ కానీ, సోషల్ ప్రెషర్స్ కానీ, ఇవన్నిటి వల్ల కూడా డయాబెటీస్
డయాబెటీస్ అనేది అర్లీగా వచ్చేస్తుంది. ఓకే, శ్రావ్య గారు, అంటే ఇప్పుడు నార్మల్ వెయిట్ ఉన్నా కూడా వాళ్ళల్లో కూడా మనం ఈ ప్రీ డయాబెటీస్ అనేది చూడొచ్చు అంటారా? ఎస్, చూడొచ్చు. మీరు అన్నట్టుగా మన యాజ్ డాక్టర్ వంశీ చెప్పినట్టుగా సౌత్ ఏషియన్స్ టు ఇండియన్స్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది వెన్ కంపేర్ టు వెస్టర్న్ పాపులేషన్. ఇది ఎందుకు అంటే మన ఇండియన్ పాపులేషన్లో ఎక్కువ విజరల్ ఒబేసిటీ, అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని పోయి ఉండడం. నార్మల్గా మనం వెయిట్ ఒబేసిటీ కేటగరైజేషన్ యూజువలీ బాడీ మాస్ ఇండెక్స్ BMI ద్వారా చేస్తాం. అది నార్మల్లీ 18.5 to 22.9 ఇండియన్స్లో నార్మల్ వెయిట్గా కన్సిడర్ చేస్తాం. దో విత్ నార్మల్ అంటే BMI సేమ్ BMI ఆఫ్ ఇండియన్ పర్సన్ని ప్లస్ వెస్టర్న్ పర్సన్ని తీసుకున్నప్పుడు BMI నార్మల్గా ఉన్నా కూడా వాళ్ళకి రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఇస్ మోర్ ఆర్ ప్రీ డయాబెటీస్ ఇస్ ఎక్కువగా మనము ఇండియన్ పర్సన్స్లో చూస్తాం. ఎందుకంటే వాళ్ళలో విజరల్ ఒబేసిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే బాడీలో ఉండే ఆర్గన్స్లో, అంటే లివర్లో ఫ్యాట్ పేరుకొని పోయి ఉండడం. ఇప్పుడు చాలా ఎక్కువగా ఫ్యాటీ లివర్ అనే పదం కూడా వింటా ఉన్నాం. సో ఇవన్నీ ఇండియన్ పాపులేషన్ని, ఇండియన్స్ని ఎక్కువగా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ వలన ప్రీ డయాబెటీస్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్ ద ఫార్మ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ద్వారా, స్ట్రెస్ వల్ల, మోర్ ఆఫ్ డెస్క్ జాబ్స్ వలన, ఎక్కువగా కూర్చొని పోయి ఉండడం వలన ఈ రిస్క్, జెనెటిక్ రిస్క్ని ఇంకా ప్రేరేపిస్తున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రీ డయాబెటీస్ గురించి మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి ఎంతవరకు అవగాహన ఉంది అంటారు మీరు? అవగాహన అన్నది చాలా తక్కువగా ఉంది అండి. ఒకటి, మోర్ ఆఫ్ అర్బన్ పాపులేషన్కి దో వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు పాటించలేకపోవడం వల్ల, డ్యూ టు వాళ్ళకున్న ఇప్పుడు జీవనశైలి చేంజ్ అవ్వడం వల్ల, మోర్ ఆఫ్ డెస్క్ జాబ్స్ ఎక్కువగా చేయడం వల్ల, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అన్నది ఎక్కువగా ఉండడం వల్ల, రోజువారీ వ్యాయామం చేయకపోవడం వల్ల, అండ్ హెల్దీ డైట్ తీసుకోకపోవడం వల్ల, ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వలన వాళ్ళ రిస్క్ ఇంకా ఎక్కువగా అవుతుంది. ఓకే, సో ప్రత్యూష గారు, ఇప్పుడు స్ట్రెస్ ఇది లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఎందుకంటే చిన్నపిల్లలకి స్కూల్లో స్ట్రెస్ ఉంటుంది, పెద్దవాళ్ళకి రకరకాలుగా ఉంటుంది, ఇంకా పెద్దవాళ్ళకి బాధ్యతల మీద ఉంటుంది. ఏ విధంగానే స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరిలో మనం చూస్తూ ఉన్నాం. స్ట్రెస్ ఒకటి, అలాగే నిద్రలేమి, ఈ రెండు సమస్యలు ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయంటారు? ఎస్, స్ట్రెస్ అండ్ తక్కువ స్లీప్ అనేవి చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయండి షుగర్ మీద. సో స్ట్రెస్ అనేది మనకి జస్ట్ మైండ్కి సంబంధించింది కాదు. స్ట్రెస్ మన బాడీలో మొత్తం బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. సో స్ట్రెస్ మన బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ ఉంటుందండి. అది నార్మల్గా మన బ్లడ్లో ఉన్న షుగర్ని పెంచుతుంది. సో ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఈ హార్మోన్ అనేది ఎక్కువ లెవెల్స్లో ఉండడం వల్ల షుగర్ అనేది పెరుగుతుంది. అలాగే మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. సో ఇన్సులిన్ అనే హార్మోన్ బ్లడ్లో షుగర్స్ని తగ్గిస్తుంది అనమాట. సో షుగర్ బాగా యూజ్ అయ్యేలాగా చేస్తుంది. సో స్లీప్ సరిగ్గా లేకపోతే ఈ ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. సో దానివల్ల కూడా మనకి షుగర్స్ అనేవి పెరుగుతాయి. సో అందుకే మనకి లైఫ్ స్టైల్ చేంజెస్లో డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఎడిక్వేట్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. జిఆర్టీ వారి శ్రావణ ఆశ్చర్యం, అందమైన నగలతో ఆశ్చర్యకరమైన బహుమతులు మరియు జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగులేదు. జిఆర్టీ జ్యువెలర్స్. మొదట్లో నేను ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు పళ్ళ నుంచి జువ్వమనే ఫీలింగ్ వచ్చేది. అప్పుడు నాకు డెంటిస్ట్ చెప్పారు, పళ్ళ పైన ఉన్న పొర అరిగిపోవడం వల్ల లోపల నరాల నుంచి జువ్వమనే ఫీలింగ్ వస్తుందని. తాను సెన్సోడైన్ రోజు యూజ్ చేయమని చెప్పారు. సెన్సోడైన్ దంతాల లోపలికి వెళ్లి నరాలని శాంతపరుస్తుంది. సెన్సోడైన్ ఇది పనిచేస్తుంది. He is a soldier. You are a soldier. And this is war. ప్రతి అమ్మ యొక్క అసలు సిసలైన సాంబార్ రెసిపీకి MTR ఒరిజినల్, MTR స్పైసీ, MTR ఒరిజినల్ సాంబార్, MTR స్పైసీ సాంబార్. కొనండి 2 ప్యాక్ల MTR సాంబార్ పౌడర్ మరియు పొందండి MTR గరం మసాలా ఉచితంగా. ఈ తలనొప్పి నవ్వుతూనే ఉండాలి. తలనొప్పిని దాచకండి, పోగొట్టండి. న్యూ సారిడాన్. దీని ట్రిపుల్ యాక్షన్ ఫార్ములా 5 నిమిషాల్లోనే పని చేయడం మొదలు పెడుతుంది.
మొండి కలుపు మొక్కలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? బాయర్ తీసుకొచ్చింది కౌన్సిల్ యాక్టివ్. కేవలం ఒక పిచికారి 90 గ్రాములు ప్రతి ఎకరానికి పొమ్మండి. 0 నుంచి 12 రోజుల దాకా ఎప్పుడైనా పిచికారీ చేయండి. గడ్డి, మోధ, వెడల్పు ఆకులు అన్ని అంతం. ప్రభావవంతమైన బలం, దృఢమైన పంట, మెరుగైన లాభం, అత్యున్నత గౌరవం. ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏమవుతుందంటే షుగర్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఉంది అని తెలిసేంత వరకు ఒకలా ఉంటారు, ఉంది అని తెలియక ముందు ఒకలా ఉంటారు. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే షుగర్ ఇన్ని పాయింట్స్ ఉంటే షుగర్ వస్తుందని మనకు తెలుసు, బట్ దానికంటే తక్కువ ఉన్నా మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నాము అని తెలుసుకోలేని పొజిషన్లో చాలా మంది ఉన్నారు. సో నార్మల్గా ఈ ప్రీ డయాబెటిక్ని ఎటువంటి టెస్టుల ద్వారా మనం తెలుసుకోవచ్చు, ఏ టైంలో చేసుకోవాలి? మనకి ఇది ప్రీ డయాబెటీస్కి స్పెసిఫిక్గా డయాబెటీస్లో ఉండే లక్షణాలు టిపికల్ ఉండవండి. డయాబెటిక్స్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేయడము, ఎక్కువ ఆకలి వేయడము, ఎక్కువ దాహం వేయడము, వెయిట్ లాస్, కాళ్ళ మంటలు, తిమ్మిర్లు, చూపులో తేడా రావడము, ఇవన్నీ కూడా డయాబెటీస్ యొక్క లక్షణాలు. ప్రీ డయాబెటీస్లో ఇట్లాంటి స్పెసిఫిక్ లక్షణాలు ఏమి ఉండవు అనమాట. అవి చాలా మటుకు మనం టెస్ట్ చేసుకుంటేనే బయటపడతాయి. సో టెస్టింగ్కి మనం యూజ్ చేసేది ఫాస్టింగ్, పోస్ట్ 75 గ్రామ్ గ్లూకోజ్ లోడ్ అంటాము, HbA1c. ఈ 3 కూడా మనం టెస్టింగ్. ఫాస్టింగ్ అంటే కనీసం 8 అవర్స్ వరకు వాళ్ళు ఏ రకమైన కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు, క్యాలరీస్ తీసుకోవద్దు, వాటర్ తీసుకోవచ్చు, కానీ ఫాస్టింగ్ మినిమం 8 అవర్స్ వరకు ఏది కూడా తీసుకోవద్దు. నెక్స్ట్ పేషెంట్ ఫాస్టింగ్లో వచ్చాక 75 గ్రామ్స్ గ్లూకోజ్ ఇస్తాం వాళ్ళకి. ఇచ్చిన 2 అవర్స్కి శాంపుల్ తీస్తాము, అదొకటి. నెక్స్ట్ లాస్ట్ 3 monthsలో షుగర్ కంట్రోల్ ఎలా ఉందో చెప్పేది HbA1c. సో ఈ 3 టెస్టులు బట్టి మనం డయాబెటీస్ అనేది డయాగ్నోస్ చేస్తాం. ఇందాక శ్రావ్య గారు చెప్పినట్టు ఫాస్టింగ్ 100 to 125, 75 గ్రామ్ గ్లూకోజ్ లోడ్ ఇచ్చాక 140 to 199, HbA1c 5.7, 6.4 ఈ మధ్యలో వాల్యూస్ ని మనం ప్రీ డయాబెటీస్ అంటాం అనమాట. అంటే ఎన్ని డేస్ కి ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి అంటే? అదే ఇంత ముందు ఏం చెప్పేవాళ్ళు అంటే 45 years పైబడిన వాళ్ళు టెస్ట్ చేసుకోవాలంటున్నారు, కానీ మనం డిస్కస్ చేస్తున్నట్టు తొందరగానే డయాబెటీస్ వస్తుంది కాబట్టి 35 years పైబడిన వాళ్ళు అందరూ కూడా కనీసం 3 years ఒకసారి డయాబెటీస్ కోసం స్క్రీన్ చేసుకోవాలి. ఇది కాకుండా వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, PCOD ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్, BP ఉన్నవాళ్ళు, మన కొలెస్ట్రాల్లో తేడా ఉన్నవాళ్ళు, ఇంతకు ముందే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం కదా, వీళ్ళందరూ కూడా ఇంకా తక్కువ ఏజ్లోనే స్క్రీన్ చేసుకోవాలి. సో ఇవేమి లేని వాళ్ళు 35 years పైన చేసుకోవాలి. ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కనీసం ఇంకా కొద్దిగా ముందే చేసుకోవాలి. 30 years వాళ్ళు కూడా ఈ షుగర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. నార్మల్ ఉంటే 3 yearsకి ఒకసారి చేసుకోవాలి. ప్రీ డయాబెటీస్లో ఉంటే 1 yearకి ఒకసారి చేసుకోవాలి. డయాబెటీస్లో ల్యాండ్ అయ్యారా చూసుకోవడానికి. ఓకే, అంటే ఇప్పుడు మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నామని ఏ బార్డర్ లైన్ ద్వారా మనకు తెలుస్తుంది అంటారు టెస్ట్ చేసుకున్న తర్వాత? అంటే డయాబెటీస్ వేరు, అదే నేను చెప్పిన వాల్యూస్ అండి. ఫాస్టింగ్ 100 to 125, 126 పైన ఉంటే డయాబెటీస్ అంటాము. నార్మల్ ఈస్ 100 బిలో, ఈ మధ్య వాల్యూస్. ప్లస్ 2 hours 75 గ్రామ్ గ్లూకోజ్ ఇచ్చాక నార్మల్ 140 లోపు ఉండాలి. డయాబెటీస్ అనడానికి 200 పైన ఉండాలి. సో ఈ 140 to 200 రేంజ్. అలాగే HbA1c నార్మల్ 5.7 కంటే తక్కువ ఉండాలి, డయాబెటీస్ అనడానికి 6.5 కంటే ఎక్కువ ఉండాలి. సో ఈ మధ్యలో వాల్యూస్ ఇవన్నీ కూడా మనకు ప్రీ డయాబెటీస్ అంటాం. ఓకే శ్రావ్య గారు, ఇప్పుడు ఏది ఏమైనా కూడా మనం హ్యాపీగా ఉండాలంటే వర్కౌట్ చేయాలి, జాగింగ్ చేయాలని చెప్తూ ఉంటారు, బట్ ఎవ్వరు ఫాలో అవ్వరు. బట్ ఇలాంటి నెంబర్స్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో అంటే ముఖ్యంగా దీన్ని నివారించడంలో ఎక్సర్సైజ్ యొక్క పాత్ర ఏంటి అంటారు? ఎక్సర్సైజ్ యొక్క పాత్ర అన్నది చాలా ముఖ్యం అన్నది. అది ప్రీ డయాబెటీస్ వాళ్ళకైనా నార్మల్ వాళ్ళకైనా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. అది మెయిన్గా ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీ డయాబెటీస్ అన్నది వాళ్ళు ఏమీ చేయలేకపోతే అది ఫ్యూచర్లో డయాబెటీస్గా మారే ఆస్కారం నార్మల్ పీపుల్ కన్నా ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అనగా వాళ్ళు నార్మల్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా రోజులో 30 minutes ఆఫ్ బ్రిస్క్ యాక్టివిటీ వాకింగ్ ఫర్ 5 days in a week, అంటే 150 minutes per week అన్నది ఈజ్ అడ్వైజబుల్. సో ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ ఫిజికల్ యాక్టివిటీ అన్నది స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు నార్మల్ రేంజ్, వాళ్ళ బ్లడ్ షుగర్స్ వాల్యూస్ని నార్మల్ రేంజ్లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అన్నవి ఉంటాయి.
ఎట్ ద సేమ్ టైం వాళ్ళ డైటరీ రెస్ట్రిక్షన్స్ కూడా చేసుకోవాలి. ఎలా అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్ క్వాంటిటీ తక్కువ తీసుకోవడము, ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడము, ఇవన్నీ చేయడం వలన ప్రీ డయాబెటీస్ని నార్మల్ వాల్యూస్లోకి కన్వర్ట్ చేసుకునే ఆస్కారం చాలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా డయాబెటీస్ వచ్చిందంటే ఇంకా అది లేదు, ఇంకా రోజు మనం ఇన్సులిన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, అన్నీ ఫాలో అవ్వాలని చెప్తూ ఉంటారు. ఈ ప్రీ డయాబెటీస్కి దానికి ఉన్నటువంటి తేడా ఏంటి? లక్షణాలు కనపడవు, కానీ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ప్రీ డయాబెటీస్ కూడా అలర్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో దీన్ని మనం నివారించవచ్చు అంటారా? ఎస్ అండి, డెఫినెట్గా ప్రీ డయాబెటీస్ అనేది రివర్సబుల్. ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజెస్లో మనం దీన్ని డిటెక్ట్ చేసి ట్రీట్ చేస్తే, ట్రీట్ అంటే మళ్ళీ ఇందులో కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. అంటే మనం తినే డైట్, ఎక్సర్సైజ్, వీటిలో చేంజెస్ చేసుకుంటే ప్రీ డయాబెటీస్ మళ్ళీ మన నార్మల్ షుగర్ వాల్యూస్కి మనం వచ్చేయచ్చు. సో ఇందులో మనం మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే వెయిట్ లాస్. సో అట్లీస్ట్ 5 to 7% ఆఫ్ ద వెయిట్, మనకి ప్రీ డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు ఎంత వెయిట్ అయితే ఉన్నామో దాంట్లో 5 to 7% వెయిట్ లాస్ అయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది రివర్సల్లో. ప్లస్ డైట్, ప్రాపర్ డైట్, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, స్లీప్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, అండ్ స్మోకింగ్ అనేది ఆపేయాలి, అండ్ ఆల్కహాల్ లిమిట్ చేసుకోవాలి. సో వీటితో మనం మళ్ళీ నార్మల్ షుగర్స్కి వెళ్ళొచ్చు. సో ప్రీ డయాబెటీస్లో మనకి ఇది ఇట్స్ లైక్ సెకండ్ ఛాన్స్, మనం మళ్ళీ మన నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్కి వెళ్ళే ఒక రీసెట్ బటన్ లాంటిది. ఓకే, అంటే ఇప్పుడు మీ ప్రీ డయాబెటీస్ని రివర్సిబుల్ చేయొచ్చు అని చెప్పారు, డయాబెటీస్ని కూడా చేయొచ్చు అంటారా లేదంటారా? ఇది చాలా కాంట్రవర్షియల్, బట్ ద థింగ్ ఇస్ కొన్ని డయాబెటీస్లు మనం రివర్స్ అవుతాయండి, ఎస్పెషలీ వెన్ డిటెక్టెడ్ ఎర్లీ. సో ఏవైతే కట్ ఆఫ్స్ మనం మాట్లాడుకున్నామో, సో జస్ట్ అబౌవ్ ద నార్మల్ 6, 7 అలాంటి రేంజ్లో ఉన్నవి, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని, సో అవన్నీ ట్యాకిల్ చేసినప్పుడు డయాబెటీస్ కూడా కొంతమందిలో రివర్స్ అవుతుంది, బట్ ఇట్స్ నాట్ 100%. అండ్ వన్స్ డయాబెటీస్కి ప్రోగ్రెస్ అయిందంటే ఇట్స్ జస్ట్ రీసెటింగ్ ద క్లాక్. అంటే మనం ఒక 3 to 5 years బ్యాక్ ఎలా ఉండేవాళ్ళమో అలా వెళ్ళడం అంతే. మళ్ళీ ఫ్యూచర్లో అదే హ్యాబిట్, అదే లైఫ్ స్టైల్ మనం కంటిన్యూ చేస్తే మళ్ళీ డయాబెటీస్ వస్తుంది. ఓకే, హలో డాక్టర్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. मैं शपथ लेता हूँ कि मैं अपना नाम, अपनी पहचान सब त्याग कर एक साया बन जाऊंगा, एक गुमनाम बेनाम अनजान साया. వాడు మీకు నాన్న, కానీ నాకు ప్రాణ స్నేహితుడు. మీరా హుక్కు. సో వంశీ గారు, ఇప్పుడు ముందస్తు మధుమేహం, ప్రీ డయాబెటీస్ వారికి మందులు అవసరమా? ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళు ఆల్రెడీ టాబ్లెట్స్ వేసుకుంటారు, బట్ వీళ్ళు కూడా వేసుకోవాలంటారా? మేడం చెప్పినట్టు మెయిన్గా డైట్, లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళకి ప్లేట్ మెథడ్ అని చెప్తాము. ఒక హాఫ్ ప్లేట్లో వాళ్ళకి వెజిటేబుల్సే ఉండాలి, దాంట్లో కూడా ఆలుగడ్డలు, దుంపలు అట్లాంటి లేని వెజిటేబుల్స్. 1/4 ప్లేట్ మాత్రమే రైస్ అన్నా చపాతీ అన్నా చెప్తాము. 1/4 ప్లేట్ వాళ్ళకి ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి. మనకి ప్రోటీన్ అంటే ఎగ్ వైట్ కానీ, పన్నీర్, సోయాబీన్స్, దాల్. సో 1/4 ప్లేట్ ప్రోటీన్ ఉండాలి. 1/4 ప్లేటే మనం కార్బోహైడ్రేట్, రైస్ అన్నా చపాతీ అన్నా తగ్గించాలి. ఒక సగం ప్లేట్ వాళ్ళకి వెజిటేబుల్సే ఉండాలి, అది కూడా గడ్డలు లేని వెజిటేబుల్స్. ప్లస్ 150 minutes పర్ వీక్ ఎక్సర్సైజ్. దుంపలండి, దుంపలు లేని నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ అంటే పిండి పదార్థాలు లేని వెజిటేబుల్స్ అంటాము. సో హాఫ్ ప్లేట్ అలా ఉండాలి. 1/4 ప్లేట్ మాత్రమే కార్బోహైడ్రేట్స్, 1/4 ప్లేట్ ప్రోటీన్ ఉండాలి. అది కాకుండా కనీసం 30 minutes పర్ డే అనేది ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం. సో కొంతమందికి మాత్రం ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో కూడా మేము టాబ్లెట్స్ పెడతాం, మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్. బిఎంఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి, వాళ్ళ హైట్ కి ఉండాల్సిన వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, లేదా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఇంట్లో అందరికి ఉందంటే వీళ్ళకి కూడా డెఫినెట్లీ డయాబెటీస్ కి వెళ్ళే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఇంకోటి, ముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్
వచ్చి ఉంటాయి జెస్టేషనల్ డయాబెటీస్, వాళ్ళకి కూడా ఫ్యూచర్లో డయాబెటీస్కి వెళ్ళే రిస్క్ ఉంటుంది. సో వాళ్ళు ఈ ముగ్గురు వీళ్ళకి ప్రీ డయాబెటీస్లో ఉన్నా కూడా వీల్ ట్రీట్ విత్ మెట్ఫార్మిన్. డైట్ లైఫ్ స్టైల్ అనేది ప్రధానము, దాంతో పాటు మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ తోటి కూడా ప్రీ డయాబెటీస్లో ల్యాండ్ అవ్వడానికి తగ్గిస్తుంది. ఈ గ్రూప్స్ లో వీల్ ట్రీట్, అందరికీ కాదు. మన ఇండియన్స్ అందరూ రైస్ క్వాంటిటీ ఎక్కువ తింటూ ఉంటారు కదా, పాపం ఇవన్నీ తినాలంటే కష్టంగా ఉంటుంది. సో మీ దగ్గర వచ్చిన వాళ్ళకి ఇలాంటి డైట్ చెప్పినప్పుడు వాళ్ళు ఎటువంటి చేంజెస్ చూసారు? మీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీతో ఏం పంచుకున్నారు? నేను చెప్తానండి, ఇందాక మీకు చెప్పినట్టు ప్లేట్ మెథడ్ వి ఎంకరేజ్ అండి. రైస్ చపాతీ క్వాంటిటీ తగ్గిస్తే మనకు ప్రోటీన్ క్వాంటిటీ, వెజిటేబుల్స్ క్వాంటిటీ పెంచితే ఆటోమేటిక్ గా వాళ్ళ ఆకలి అనేది తీరుతుంది. సో ఆటోమేటిక్ గా రైస్ ఆర్ చపాతీ కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గిపోతుంది డైట్ లో. సెకండ్ థింగ్ నేను చెప్తున్నాను, మిల్లెట్స్ ఒక్క పూట ఖచ్చితంగా మిల్లెట్స్ తీసుకోమని అందరికి అడ్వైస్ చేస్తున్నాము. రాగులు కానీ, జొన్నలు కానీ, కొర్రలు కానీ, ఇవన్నిట్లో హై ఫైబర్ ఉంటుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే సేమ్ క్వాంటిటీ రైస్, సేమ్ క్వాంటిటీ మిల్లెట్స్ తింటే, మిల్లెట్స్ తోటి కొంత పెరిగింది అనుకోండి, ఈ వైట్ రైస్ తింటే దానికి డబుల్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మిల్లెట్స్ లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో దీనివల్ల షుగర్ స్పైక్స్ అనేవి జరగదు. సో కంపల్సరీ నేను చెప్తున్నాను మా పేషెంట్స్ కి, ఒక మీల్ మేక్ ఇట్ మిల్లెట్స్, రైస్ కూడా తగ్గించండి, ప్లేట్ మెథడ్ అనేది ఫాలో కండి. సో ఇట్లాంటి డైటరీ చేంజెస్ తోటి దే ఆర్ మెయింటైనింగ్ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ ల్యాండ్ కాకుండా. ఓకే, సో శ్రావ్య గారు, ఇప్పుడు నార్మల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, బిజినెస్ ప్రొఫెషనల్స్, వీళ్ళంతా కూడా ఈ ప్రీ డయాబెటిక్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? ఎస్, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జీవన శైలిలో చాలా ఉరుగుల పరుగుల జీవితంలో చాలా మందికి డెస్క్ జాబ్స్ అనేవి ఎక్కువగా అయిపోయాయి. సో కూర్చొని వాళ్ళు గంటల తరబడి కూర్చొని వాళ్ళు పని చేయాల్సిన ఆస్కారం ఉంటుంది. దీనివల్ల వాళ్ళ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అన్నది బాగా పెరిగిపోతుంది. అండ్ వాళ్ళ వర్క్ టైమింగ్స్, అంటే వాళ్ళ పని వేళలు అన్నది చాలా వరకు నైట్ షిఫ్ట్స్ వర్కర్స్ అవుతున్నారు. సో దీనివల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఎట్ ది సేమ్ దానికి తోడు వాళ్ళ ఆహారపు అలవాట్లలో మార్పులు, ఎక్కువగా టైంకి ఫుడ్ తీసుకోకపోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఉన్న వరకు వాళ్ళు చేసుకోవాల్సిన మార్పులు ఏంటి అంటే ఆహారంలో మార్పులు చేసుకోవడము, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ లేని ఆహారం తీసుకోవడము, అండ్ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం చెప్పినట్టుగా. అండ్ వాళ్ళు చేస్తున్న పని వేళల్లో వాళ్ళు చేసుకోవాల్సిన మార్పులు, లిఫ్ట్స్ వాడకపోవడము, స్టెప్స్ తీసుకోవడము, అండ్ వాళ్ళకి ఫోన్స్ మాట్లాడేటప్పుడు కూర్చొని మాట్లాడకుండా తిరుగుతూ మాట్లాడడం, వాక్ చేస్తూ. ఎస్, అండ్ ప్రతి గంటకు ఒకసారి అట్లీస్ట్ 2 to 5 minutes ఆఫ్ బ్రేక్ తీసుకుని అటు ఇటు తిరుగుతూ ఉండడము, ఇవన్నీ చేస్తే కొంత అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. దానికి తోడు డైలీ 30 to 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ప్లస్ 2 sessions per week మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో ఈ ప్రీ డయాబెటీస్ రివర్స్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎస్, మీ ఎక్స్పీరియన్స్? ఎస్, చాలా వరకు పేషెంట్ని మోటివేట్ చేసి వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్లో మార్పులు చేసుకుంటే ప్రీ డయాబెటీస్ని రివర్స్ చేసుకునే ఆస్కారాలు చాలా మంది పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. మనం పేషెంట్కి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, వాళ్ళు దాన్ని ఎంతవరకు పాటిస్తున్నారు అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది వాళ్ళ ప్రీ డయాబెటీస్ నార్మల్ రేంజెస్కి షిఫ్ట్ అవ్వడం ఎలా అని. ఓకే, సో ప్రత్యూష గారి ముందస్తు డయాబెటీస్ దీన్ని తగ్గించడంలో మన ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? ఎస్, సో మన ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్తో కూడా ప్రీ డయాబెటీస్ అనేది రివర్స్ చేయొచ్చండి. ఫ్యాన్సీ డైట్స్ అండ్ సప్లిమెంట్సే వాడాలి అనేం లేదు. సో మన డైట్లో మనం మెయిన్గా పాటించాల్సిన రెండు, ఒకటి బ్యాలెన్స్ డైట్, ఇంకొకటి పోర్షన్ కంట్రోల్. సో ఇవి రెండు చేసుకుంటే మన నార్మల్ డైట్తో కూడా ప్రీ డయాబెటీస్ రివర్స్ అవ్వచ్చు. సో మనం ఏం చేయాలంటే ఇందాక డాక్టర్ వంశీ చెప్పినట్టు మన హోల్ గ్రెయిన్స్ అంటాము. సో హోల్ గ్రెయిన్స్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి, ప్రాసెస్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా. సో వైట్ రైస్ ప్లేస్లో మన బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ అవి ఎంకరేజ్ చేయాలి. అండ్ వీలైనంత వరకు అన్హెల్తీ ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ స్వీట్ అండ్ బీవరేజెస్, బేకరీ ఐటమ్స్ ఇవి అవాయిడ్ చేయాలి. సో అండ్
అలానే మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎవరికైనా షుగర్స్ బార్డర్ లైన్లో ఉన్నాయి మనకి ఆర్ మనకు తెలిసిన వాళ్ళకి ఉన్నాయి అంటే మనం చేయాల్సింది యాక్ట్ నౌ అంటారు. సో యాక్ట్ నౌలో ఏ అంటే ఆస్క్ ఫర్ షుగర్స్, అంటే షుగర్ టెస్ట్ చేయడంలో హెసిటేట్ చేయకూడదు. అండ్ దెన్ సి ఫర్ కంట్రోల్ ద అన్హెల్దీ, లైక్ కట్ డౌన్ ఆన్ షుగర్స్ బేసికలీ. సో అన్ని అన్హెల్దీ ఫుడ్స్ కానీ ప్రాసెస్ ఫుడ్స్ కానీ తగ్గించుకోవాలి. టీ ఫర్ టేక్ అ వాక్. వాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అందరూ ఫాలో అవ్వగలిగేది వాకింగ్. అందరికీ జిమ్ ఎక్సర్సైజ్ కుదరకపోవచ్చు. సో అండ్ దెన్ మనకి అండ్ ఫర్ నో స్కిప్పింగ్ స్లీప్, అండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓఫర్ మన అబ్జర్వ్ వెయిట్ అండ్ వేస్ట్ అంటాం, అంటే యాజ్ ప్రీవియస్లీ డిస్కస్ బిఎంఐ ఒకటే కాదు వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వాచ్ యువర్ ప్లేటింగ్ మెథడ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్లేటింగ్ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు రోజు చాలా మంది వెళ్ళలేరు వాకింగ్కి, సో వారంలో ఎన్ని రోజులు వెళ్ళచ్చు? 5 days a week is recommended అండి. 5 days a week, 30 minutes a day. So total 150 minutes in a week is required. 45 minutes a day is better. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రీ డయాబెటిక్ సంబంధించి చాలా మందికి చాలా విషయాలు అర్థం అవుతాయని అనుకుంటున్నాను. వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య గారు, వంశీ గారు అండ్ ప్రత్యూష గారు. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే. ఇసాబ్గోల్, సోనాముఖి, హరద్, సోంఫ్ వంటి 700 నేచురల్ యాక్టివ్స్ ఒకదానిలోనే. సాఫ్టోవాక్, పొట్ట ఖాళీ అయిన పూర్తి సాటిస్ఫాక్షన్. రెస్పాన్సిబుల్ జ్యువెలర్ ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్. ప్రతి ఆభరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది. పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. Death before dishonor, service before self. India first, India first. ఈ బులెటిన్ ని మీకు సహసమర్పిస్తున్న వారు టాటా క్యాపిటల్, కౌంట్ ఆన్ us. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారో రారో చెప్పాలన్న స్పీకర్. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ లాంటి నేతలే ఓడిపోయారన్న అయ్యన్న పాత్రుడు. ప్రజాస్వామ్యం ముఖ్యమన్న స్పీకర్. శంషాబాద్ వద్ద డివైడర్ ను ఢీకొని బోల్తా పడ్డ కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు, హాస్పిటల్ కు తరలింపు. అతివేగమే ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ హైస్కూల్లో ప్రమాదం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు చేస్తున్న 3 విద్యార్థులకు కరెంట్ షాక్. పై అంతస్తు నుంచి కిందకు ఇనుప చువ్వను తెస్తున్న క్రమంలో ప్రమాదం. ఎంపీ బైరెడ్డి శబరి ఫోర్జరీ సంతకంతో టీటీడీ దర్శనం లెటర్ల అమ్మకం. తిరుమలలోని టీటీడీ ఈవో ఆఫీసులో బయటపడ్డ వ్యవహారం. ఎంపీ శబరి ఫిర్యాదుతో నిందితుడు వెంకటేశ్వర్లు అరెస్ట్. మంచిర్యాల జిల్లా వెంకటాపూర్లో యూరియా కోసం రైతుల ఆందోళన. యూరియా సరఫరా చేయడం లేదంటూ సహకార సంఘం ఆఫీస్ ముందు రైతుల ధర్నా. డీలర్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని రైతులను మోసం చేస్తున్నారంటూ మండిపాటు. గుంటూరు జిల్లాలో దారి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు. మేడికొండూరు 70 లక్షల దారి దోపిడీ కేసులో 2ని అరెస్ట్ చేసిన పోలీసులు. 40 లక్షలు స్వాధీనం చేసుకుని మిగతా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సింగంపల్లిలో దారుణం. మహిళను చెట్టు కట్టేసి చితకబాదిన బంధువులు. గేదె విషయంలో బంధువులతో తలెత్తినటువంటి వివాదం. జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లో మెరుపు వరదలు. మచల్ మైతా ఆలయానికి వెళ్లే దారిలో ఆకస్మిక వరదలు. క్లౌడ్ బస్ దాటికి 15 మంది మృతి.
బీహార్ ఓటర్ జాబితాకు సంబంధించి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించినటువంటి ఓటర్ల పేర్లు ప్రకటించాలని ఆదేశించింది. ఇందుకు ఓటర్ల పేర్లు తొలగించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని తెలిపింది కోర్టు. ఈ నెల 19లోగా ఓట్లు తొలగించిన వారి జాబితా ఇవ్వాలంది సుప్రీంకోర్టు. అలాగే బీహార్ లో ఓట్ల తొలగింపుపై ఈ నెల 22లోగా నివేదిక ఇవ్వాలని ధర్మాసనం కోరింది. బీహార్ ఓటర్ జాబితాకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. తొలగించిన ఓటర్ల పేర్లు